అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నద్ధత వంటి రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉండటంతో ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే పంచాయతీరాజ్ చట్ట సవరణను ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అనేక విషయాలకు సంబంధించి విస్తృతంగా పర్యటించడానికి సంబంధించినవి సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలపై పూర్తిగా బడ్జెట్ కేటాయింపుకు సంబంధించిన విషయాలు అన్నిటిపై పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు ఇప్పటికీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన ఉద్దేశం తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయాలు, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో నిర్వహణ సంబంధించినటువంటి సెప్టెంబర్ 30 వరకల్లా స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేయాల్సినటువంటి గడువు సంబంధించిన విషయాలు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు తీరు, దీనికి సంబంధించిన విషయాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర కీలకంగా ఉన్న మంత్రులు ఉన్నారో వారు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ ముందస్తుగానే వచ్చారు. వారికి ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్స్, ఆ ప్రధాన కార్యదర్శులందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. పూర్తిగా గత కొంతకాలంగా సంక్షేమ పథకాలు కుంటుపడుతున్న విషయాలు, గతంలో సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ పూర్తిగా త్వరితగతిన పూర్తి చేస్తూ ఈ నెల ఆగస్టు చివరి వారంలోని సెప్టెంబర్ చివరి వారం వరకు స్థానిక సంస్థలు పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ బడ్జెట్ అనేక సంక్షేమ పథకాల మీద గత కొంతకాలంగా ప్రవేశపెట్టే బడ్జెట్ ఇప్పటివరకు ఇంత సంబంధించిన రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పథకాలు ఏ విధంగా అభివృద్ధికి నోచుకోలేదు, దానికి సంబంధించిన విషయాలన్నిటి మీద సమీక్ష సమావేశం అవుతుంది. ఈ సమీక్ష సమావేశంలో బడ్జెట్ కూడా కీలక అంశం మారనుంది. కీలక అంశానికి సంబంధించినటువంటి కూడా చర్చ జరగనుంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ సంబంధించినటువంటి కీలక సమావేశం సంబంధించిన భేటీ వివరాలకు చూసినట్లయితే పూర్తిగా తెలంగాణ బడ్జెట్ ప్రాజెక్టు నిర్మాణాలే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, గతంలో ఇచ్చినటువంటి ఇందిరా మిల్లే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి ఉన్నటువంటి కమిటీలు, శ్రీశైల సొరంగ మార్గాన్ని కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు త్వరితగతిన పూర్తి చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 6 గ్యారెంటీస్ అమలుకు పూర్తిగా ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక విధానాలు, దీనికి సంబంధించిన తోడు అన్ని విషయాలని పరిశీలించి మంత్రివర్గం పూర్తిగా అప్రూవల్ తీసుకొని సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆర్థిక వెసులుబాటు, దీనికి సంబంధించిన విషయాలను కూడా ఇక్కడ సమీక్షలో పూర్తిగా సమన్వయం చేస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాల మీద అభివృద్ధికి సంబంధించిన వ్యవసాయం కావచ్చు, ప్రస్తుతానికి రానున్నటువంటి వర్షాకాలకు సంబంధించిన సీజన్ లోని వస్తున్నటువంటి విపత్తులు, దానికి సంబంధించిన విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో జరుగుతున్న కేబినెట్ సమావేశం సంబంధించిన తాజా సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో మార్పులను స్వీకరిస్తూ మెగా పేరెంట్ టీచర్ మీటింగు 2.0 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనికి హాజరయ్యారు. విద్యార్థులకు వనరులపై స్వయంగా పాఠాలు చెప్పారు చంద్రబాబు. తరగతి గదుల్లోకి వెళ్లిన చంద్రబాబు విద్యార్థుల్లో వనరుల్ని ఎలా వాడుకోవాలనే అంశాలపై లెసన్ చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. విజయ, గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని కొత్త ఊపుతో అయితే ప్రారంభించారని అయితే చెప్పుకోవచ్చు. విజయ్, అయితే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్లోకి వచ్చి విద్యార్థులతో కలిసి ఉండటం, తర్వాత వాళ్ళతో మాట్లాడడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సాధారణంగా నాయకులు ప్రసంగాల తర్వాత చేస్తే కానీ మొత్తం ఈసారి మొత్తంగా మార్చేశారు. సీఎం గారు నేరుగా తరగతి గదిలోకి వెళ్లి 8వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని వనరులు అనే పాఠ్యానికి సంబంధించిన స్వయంగా ఆయన బోధించడం, తర్వాత పిల్లలతో
చాలా స్నేహపూర్వకంగా పలకరిస్తూ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవడం, వాళ్ళతో చర్చిస్తూ పాఠం చెబుతూ కనిపించారు. అయితే వనరులు ప్రాముఖ్యత, తర్వాత వాటి రక్షణ, వాటి వినియోగం గురించి అర్థమయ్యేలా వారికైతే విద్యార్థులకైతే వివరించిన పరిస్థితి అయితే ఉంది విజయ్. అయితే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే వారు ఈ విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ చైతన్యం కలిగిస్తూ ప్రతి విద్యార్థి 3 మొక్కలు నాటాలనే పిలుపుని ఇచ్చిన పరిస్థితి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు అందరూ కలిసి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటూ ఆయన కోరిన పరిస్థితి అయితే ఉంది. పాఠశాలపై అపోహలు తొలగించాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం పాఠశాలలన్నీ ప్రైవేటు స్థాయిలో ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం గారు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే పిల్లలకు మంచి యూనిఫామ్, మంచి పుస్తకాలు, మంచి ఆహారం ఇవ్వాలన్న ప్రభుత్వం ఆలోచన చాలా మంచిగా ఉందంటూ ఇకపైన స్కూళ్లకు హాజరు ఎవరైనా పిల్లలు కాకపోతే తల్లిదండ్రులకు సూటిగా మొబైల్ నోటిఫికేషన్ వెళ్తుందంటూ ఒక యాప్ ను కూడా దానికి సంబంధించి ఇప్పుడు తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉందంటూ ఆయన చెప్పిన పరిస్థితి. పూర్వం తానే ఎలా 12 కిలోమీటర్లు నడిచి స్కూల్ కి వెళ్ళాడో ఇప్పుడు పిల్లల కోసం ఉచిత బస్సులు, తర్వాత మిడ్ డే మీల్స్ ఎలా కల్పిస్తున్నారో దాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి ఉంది. అయితే చదువుతో కొన్ని జీవితాలే మారిపోతాయి, చదువు వల్లనే అది సాధ్యం అవుతుంది అంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా గత పాలకులు పాలన విషయంలో విద్యారంగానికి జరిగిన అన్యాయం గురించి కూడా ఆయన గుర్తు చేశారు. అయితే పుస్తకాలపైన, బ్యాగులపైన వారి ఫోటోలు ముద్రించుకునే దానిపైన ఉన్న చిత్తశుద్ధి పిల్లల భవిష్యత్తు పైన పెట్టలేదంటూ ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, వనరుల సమర్థత వినియోగం వంటి అంశాలపైన కూడా ఆయన స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు ఎక్కడైనా కూడా ఒక ముఖ్యమంత్రి ఒక మీటింగ్ హాజరయ్యారంటే వాళ్ళు మాట్లాడేది ఇదే, తర్వాత నాయకులు మాట్లాడేది, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మాట్లాడి వారి గవర్నమెంట్ ఫలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని పరిస్థితే ఉంటుంది. అట్లా కాకుండా దానికి భిన్నంగా పిల్లలతోనూ, పిల్లల తల్లిదండ్రులతోనూ మమేకమై వారి సమస్యలు తెలుసు ప్రభుత్వం అందజేస్తున్న పిల్లలకు బుక్కులు అయితేనేమి, మిడ్ డే మీల్స్ అయితేనేమి, వీటన్నిటిపైన ఒక అవేర్నెస్ కల్పిస్తూ వారి మంచి భవిష్యత్తు కల్పించే దానిపైన ఈ రోజు గురు పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని ఆ గురువుకి అంకితం చేస్తూ ఇది ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఈ రోజు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద ఈ రోజు జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0లో ఒక స్ఫూర్తిదాయకమైన వేదికనే చెప్పుకోవచ్చు. తీసుకుంటున్న ఏదైతే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తరగతి బోధన, తర్వాత విద్యారంగంపై తీసుకుంటున్న చొరవ, ఇవన్నీ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అయితే పట్ల ఆయన ఒక ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది విజయ. థ్యాంక్ యూ ప్రకాష్. బెట్టింగ్ యాప్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులతో పాటు వివిధ కంపెనీలపైన కూడా కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. ఇక కేసు నమోదైన వారిలో ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, రానా, మంచులక్ష్మి, అలాగే అనన్య నాగల్లా, సిరి హనుమంత్, వర్షిని, సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషయాని, సుప్రీతలు ఉన్నారు. వీరిలో కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా కూడా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈడీ అయితే దూకుడు పెంచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సాధారణ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆశయాలు కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క బలహీనతలని తెలివిగా తీసుకొని అయితే బెట్టింగ్ యాప్స్ ద్వారా అయితే కనుక పెద్ద ఎత్తున డబ్బులు కూడా కొల్లగొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికోసం అయితే మాత్రం ఆ సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున అప్పులు పాలైపోయి చివరికి వాళ్ళు సూసైడ్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి కూడా దిగజారిన పరిస్థితి ఉంది. ఇటువంటి కేసులో సంబంధించి మియాపూర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దీనిపై అయితే కనుక పూర్తిగా కూడా విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉపయోగించండి, బెట్టింగ్ యాప్స్
డౌన్లోడ్ చేయండి, బెట్టింగ్ యాప్స్లో పాల్గొనండి అంటూ కూడా 29 మంది వరకు కూడా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వీటిని ప్రమోషన్ చేసినటువంటిగా కూడా గుర్తించినటువంటి ఈ ఈడీ వీళ్ళందరికీపై కూడా కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధపడిన కూడా తెలుస్తుంది. సుమారుగా 29 మంది వరకు కూడా సెలబ్రిటీలు అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇందులో ఉండడంపై అయితే మాత్రం ఈడీ అయితే మాత్రం దూకుడు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే దగ్గుబాటి రాణా వంటి సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కూడా ఇటు విజయ్ దేవరకొండ, అదేవిధంగా ప్రణీత, మంచు లక్ష్మి, అదేవిధంగా నిధి అగర్వాల్, శ్రీముఖి, రీతి చౌదరి కూడా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే యాంకర్గా ఉన్నటువంటి శ్యామల కూడా దీనిలో బ్యాటింగ్ యాప్స్ పై కూడా తను గతంలో అయితే కనుక చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో శ్యామలను కూడా వీళ్ళు అయితే కనుక ఈడీ కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు అనన్య నాగల్ల తదితరులు కూడా ఉన్నారు. వీరందరిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నది కనుక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి శోభా శెట్టి కావచ్చు, అమృత చౌదరి, నయని పావని, నేహ పఠాన్, పద్మావతి వంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. దాంతోపాటు విశాఖకు చెందినటువంటి నాని కూడా ఉండడం, అంటే లోకల్ బాయ్ నానిగా ఉన్నటువంటి నాని కూడా ఉండడం, ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు గతంలోనే ఈయనపై కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై అయితే ఇప్పటికీ ఈడీ కూడా దీనిలో మరింత చురుకుదనం చూపించడం, అదేవిధంగా వీళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసి దీనిలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరిపై కూడా పూర్తిగా విచారణ చేపడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే యూట్యూబ్స్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేస్తారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వీరి ద్వారా అయితే యాప్స్ ద్వారా వీళ్ళందరూ కూడా అమౌంట్స్ కూడా సంపాదించారని, దానిలో కూడా అది అంతా కూడా ఇల్లీగల్గానే మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగాయంటూ కూడా ఈడీ గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఏదేమైనా చెప్పుకున్నప్పటికీ కూడా మొత్తం ఈ యాప్స్ సంబంధించి చూసుకున్నట్టయితే కనుక యాప్స్ ద్వారా సాధారణ కుటుంబాలన్నీ కూడా మొత్తం అంతా కూడా చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్పుల పాలైపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళందరిపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే కూడా కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ కేసులు నమోదయ్యాయో దీనిని మళ్ళీ ఈడీ కూడా ఎంటర్ అయ్యి మొత్తం అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ విధంగా జరిగాయి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎవరికి జరిగాయి అన్న దానిపై అయితే మాత్రం పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఈ ఈడీ ఎంటర్ అవడంతో అయితే మాత్రం ఇప్పటికే ఈ 29 మందిపై కూడా కేసులు నమోదు అవడంతో వీళ్ళందరూ కూడా కాస్తంత జాగ్రత్తగా పడేందుకైతే సిద్ధంగా ఉన్నారని కూడా తెలిసింది. అయితే వీళ్ళందరినీ కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనస ఓకే, థ్యాంక్ యూ నాయుడు. కొవ్వూరులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి నల్లపురెడ్డిగా మారింది పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనని కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురావాలని ప్రశాంత్ రెడ్డి కొందరికి ఆదేశాలు ఇచ్చారన్నారు. తాను ఇంటి వద్దే ఉన్నానని వచ్చి ఈడ్చుకెళ్లేవారు రావాలని సవాల్ విసిరారు. 7వ తేదీ తన ఇంటిపైన దారుణమైన దాడి చేసిన విషయం అందరికీ తెలుసని చెప్పారు. దాడిలో చేతికి గాయమైతే వైద్యం చేయించుకునేందుకు తాను చెన్నై వెళ్లి తిరిగి వచ్చానని స్పష్టం చేశారు. ఈ లోపు కొందరు కావాలని ప్రసన్న కుమార్ పారిపోయాడని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా అందరి చూపు కూడా కొవ్వూరు వైపే ఉంది. కొవ్వూరు రాజకీయాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఒకవైపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మరోవైపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో పాటు మరికొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు కోర్ నియోజకవర్గం సంబంధించి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇటు వేమిరెడ్డి దంపతులు వాళ్ళ ఇంటి మీద దాడి చేయించారని చెప్పి 7వ తేదీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ధ్వంసానికి కారణం వేమిరెడ్డి దంపతులు అని చెప్పి ఇటు వైసీపీకి సంబంధించిన అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో కూడా ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాడితో మాకు సంబంధం లేదు, తమ కార్యకర్తలను అయితే తాము ఆపాం, కానీ తమ అభిమానులు ఎవరో కూడా ఇంటి మీద దాడి చేసుకుని వచ్చని చెప్పి ఒకసారి చెప్పారు. మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి సొంతంగా దాడి చేయించుకోవాలని చెప్పి మరోసారి చెప్పారు. సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ మాటల యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే రీసెంట్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం మరికొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఘాటు ఆరోపణలు చేశారు.
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొందరి వద్ద తన కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురావాలని తన కాళ్ళ ముందు పడేయాలని చెప్పి చెప్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తూనే వాళ్ళకి డబ్బు అహంకారంతోనే ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం అని చెప్పి తాను భయపడి అక్కడికి పారిపోను దాంకోను కేవలం చేయి దెబ్బ తగిలినందువల్ల తాను చెన్నై పోయొచ్చాని, ఈలోపే తనకి అనేక మంది కూడా తన మీద దుష్ప్రచారాలు చేశారని, ప్రసన్న కుమార్ రెడ్డి పారిపోయాడంటే అనేక మీడియాలు కానీ లేదంటే కొన్ని సోషల్ ప్లాట్ఫామ్లో హల్చల్ చేసి తాను ఎక్కడికి పారిపోనని, కావాలంటే పోలీసులు నేరుగా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని కూడా సవాల్ విసిరారు. ఇదే క్రమంలో ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఏం తగ్గే పరిస్థితి లేదు. ఆమె నిన్న కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో కూడా పర్యటించారు. ఈ పర్యటన క్రమంలో కూడా తన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు కూటమి నేతలందరూ కూడా తనకి బాసటగా నిలిచారని, ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంలోని కీలక నేతలు, మంత్రులు అందరూ కూడా తనకు మద్దతు తెలపడంతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డిని తీవ్రంగా తప్పుపడడంతో పాటు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారని చెప్పి ఆమె చెబుతూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని నోరు అదుపులో పెట్టేలా చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొత్తం మీద జగన్ వీటన్నిటి కూడా అడ్డుకోవాల్సింది పోయి కామ్గా ఉన్నారు ఏంటని చెప్పి ఆమె కూడా తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు, ఎక్కడ కూడా తగ్గడం లేదు. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగి సుమారు 3 రోజులు కావస్తున్న 7వ తేదీ రాత్రి దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సుమారు 200 మందికి పైగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీదకి వెళ్ళి ఒక దొమ్మిగా మొత్తం ఇంటినంతా కూడా ధ్వంసం చేసినప్పటికీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలకైతే ఇప్పటికే కోవూరు పోలీస్ స్టేషన్లో వివిధ రకాల సెక్షన్లతో అయితే కేసు నమోదైంది. సో పోలీసులు ఎందువల్ల ఉదాసీనంగా ఉన్నారు, ఇదంతా కూడా అధికారం చేతిలో ఉందని చెప్పి వాళ్ళంతా కాముకున్నారని చెప్పి ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు మొత్తం కీలక నేతలందరూ కూడా వైసీపీకి సంబంధించిన అందరూ కూడా బహిరంగంగానే చెప్తున్నారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద జరిగిన దాడి పట్ల ఆరా తీయడం, అలాగే పోలీసుల వైఖరి పట్ల నిరసన తెలపడం కూడా జరుగుతుంది. సో మొత్తం మీద చూడాలి, కోవూరు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉండేది. మొత్తం నెల్లూరు జిల్లా కూడా ఇలాంటి సమయంలో కోవూరు నియోజకవర్గంలో ఇలాంటి హాట్ టాపిక్గా మారడం, మరోవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి అంతా కూడా బంధువులు, రక్త సంబంధికులు ఉండి కూడా రాజకీయాలతో మొత్తం కూడా వైరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తీవ్రంగా ఒకరికొకరి మీద దాడులు చేసుకునే పరిస్థితి కూడా తలెత్తిందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో కూడా వారు కొంత రాజకీయాలు ఉన్నారు కాబట్టి, వీళ్ళంతా కూడా పబ్లిక్ ఉన్నారు కాబట్టి తమ మనోభావాన్ని కానీ లేదంటే తమ మొత్తం మీద వాటిని కంట్రోల్ చేసుకోవాలి, ఆహాభావాల్ని. కానీ కంట్రోల్ చేసుకోకుండా ఇక్కడ ఒక ఫ్యాక్షన్గా మారిపోయింది నెల్లూరు జిల్లా. చాలా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా, రాజకీయాల రాజధాని కూడా నెల్లూరు జిల్లా ఇప్పుడు మొత్తం కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. 2 భాగాలుగా విడిపోయారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ అన్నట్టు కొనసాగుతుంది. ఈ వ్యాఖ్యలు ఎంత దూరం పోతాయి, ఎప్పటికి వీళ్ళు కాముగా ఉంటారో లేదంటే ఎప్పటికి ఇది రాజీ కుదురుతుందని చెప్పి అయితే ఇప్పుడు తెలియకున్నప్పటికీ మొత్తం మీద ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలను కూడా హాట్గా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివాదం సంచలనంగా మారింది. కొండా వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వారు నడుస్తూనే ఉంది. దీనిపై దృష్టి సారించి పంచాయతీ తెంపేందుకు రెడ్డి అయిన హైకమాండ్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. కమిటీ చైర్మన్లు మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొండా మురళి వ్యాఖ్యలపై చర్చించారు. కమిటీ విచారణకు మిగతా ఎమ్మెల్యేలు రావాలని ఆదేశించారు. అయితే కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యేలు. తిట్లు తిన్నది మేము, కమిటీ కూడా మమ్మల్ని పిలిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కొండ మురళిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అంతర్గత విభేదాలతోటైతే రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ కొంత క్రమశిక్షణ తప్పిందంటూ వివిధ పార్టీలు అయితే కొంత విమర్శించారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొండ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇక్కడ వరంగల్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి లేకుంటే కాంగ్రెస్ హైకమాండ్ కి అయితే ఫిర్యాదు చేస్తారు. దీనికి సంబంధించి హైకమాండ్ కూడా ఎలాంటి ఫిర్యాదు అంటే ఖచ్చితంగా కొండ మురళిని అయితే హైకమాండ్ అయితే పిలిచి నేరుగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి సందర్భంలో మాట్లాడారు, ఎలాంటి సందర్భంలో వారిని దూషించారు చెప్పమంటే సుమారు 6 పేజీల లేఖనైతే ఎమ్మెల్యేల పైన కొండ మురళి ఫిర్యాదు అయితే చేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో అతను గాంధీ భవన్ వెళ్లే క్రమంలో తన మంది బలంతో ఆర్భాటంగా గాంధీ భవన్ కి అయితే బయలుదేరిన తర్వాత 6 పేజీల లేఖ అయితే సమర్పించారు. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి స్థానిక ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలు కూడా రావాలని పోస్ట్ పోన్ చేసిన తర్వాత
ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు కొండ మురళి ఒక మినహా తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే హాజరయ్యారు. ఖచ్చితంగా కొండ మురళి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, లేదంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనేది అయితే ఎమ్మెల్యేలు చెప్పినట్టయితే సమాచారం ఉంది. అంటే తిట్లు తిన్నది మేము మళ్ళీ ఆ క్రమశిక్షణ కమిటీకి ముందుకు రావడానికి కొంత నామూషిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడుకోవడం అయితే కొంత పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ముందైతే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు హాజరు కావడానికి కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా హాజరై క్రమశిక్షణ కమిటీ ముందైతే ఒకటే కొండ మురళి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, లేదంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనేది అయితే ఎమ్మెల్యేలు అందరు కలిసి ఏకకంఠంతోనైతే మాట్లాడినట్టు మనకైతే సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమస్యకు ముగింపు పలకాలన్న ఆలోచనతో అయితే ఈ యొక్క ఎమ్మెల్యేలను లేకుంటే కొండ మురళి అయితే పిలిచారు. ఖచ్చితంగా స్థానిక సంస్థలను అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని విజయం మోగించేందుకైతే అందరూ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అయితే సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను అంటే మరొకసారి అయితే వాయిదా వేశారు. ఈ సమస్య మీద కొండ మురళి మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని అయితే వేచి చూసేందుకైతే కాంగ్రెస్ పార్టీ కొంత వేచి చూస్తున్నది. థ్యాంక్ యూ సల్మాన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్సీఏ సన్ రైజర్స్ వివాదంలో జగన్మోహన్ రావుతో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించారని స్పష్టం చేసింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ కు అందించారని తెలిపింది. ఇక ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడయ్యాడని పేర్కొంది. 6గురిని సిఐడి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. తెలంగాణలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితి రోజు రోజు గందరగోళం సృష్టించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు మిగతా 5గురిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి జగన్మోహన్ రావుని అరెస్ట్ చేసిన తదనంతరం వారితో పాటు ఇంకొక 5గురిని కూడా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి సంఘాలకు సంబంధించి ఆ సంఘాలలో ఉన్నటువంటి ధృవీకరణ పత్రాలు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తూ ఫోర్జరీ చేశారనేదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇదే ఆరోపణలకు సంబంధించి జగన్మోహన్ రావుతో పాటు ఆ మిగతా 5గురిని కూడా అరెస్ట్ చేసి కీలక పత్రాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేసినట్టు కూడా సిబిఐ చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల విచారణలో మాత్రం పూర్తి స్థాయిలోని ఆ సంతకాలు ఫోర్జరీ చేసి మాత్రమే హెచ్ఏజీ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. తెలంగాణలో ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి చూసినట్లయితే ఓవరాల్ గా గత కొన్ని కాలంగా పూర్తి స్థాయిలోని వివాదాలకు ప్రధానంగా కారణంగా అవుతుంది. దీని పిటిషన్స్ తీసుకున్న క్రమంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేక మార్లు కోర్టుకు కానీ సంబంధించినటువంటి విషయాలు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చర్చ తెలంగాణ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా భారతదేశ క్రికెట్ లోని ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోని గందరగోళాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతోటి ఒక హెచ్ఏకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవులకు పోటీలో ఉన్నారనేది ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఒక పేరు ఉన్నటువంటి పరిస్థితి. చారిత్రాత్మకమైనటువంటి ఈ క్రికెట్ అసోసియేషన్ నుంచి చాలా మంది దేశ స్థాయిలోని ప్రపంచ స్థాయిలో క్రికెట్ సంబంధించిన టోర్నమెంట్లను పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కీలకమైన ఆధారాలు సంబంధించినటువంటి ఫోర్జరీ చేసినటువంటి సంబంధించినటువంటి పత్రాలను కూడా పోలీసులకు చేరవేయడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ కూడా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జరిగినటువంటి సంబంధించినటువంటి అరెస్టులకు సంబంధించి అధ్యక్షుడితో పాటు కీలకంగా బాధ్యతలు ఉన్న అనేక మంది అవినీతి పాల్గొన్నటువంటి మరొక 5గురిని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.